గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మంచి స్థాయిలో పవర్ ఇస్తున్నారు. ఎంత రేట్ అయినా పవర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పరిశ్రమలకు అన్ని విధాలుగా 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు. ఈయన కేసీఆర్ చెప్పే ఆగమాగమైన లేదో అంటే ఆగమాగం నీ మైండ్లో అయింది. మీరు ఊహించుకుంటున్నారు. విద్యుత్ సప్లైలో అన్ఇంటరప్టెడ్ 24 hour పవర్ సప్లై మంచిగా నడుస్తుంది. అదేదో నేను 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ చేసిన అంటాడు. పచ్చి అబద్ధం. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసింది ఏకైక విద్యుత్ ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు. అది కూడా అవుట్డేటెడ్ ఆబ్సొల్యూట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఒక 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై, తెలంగాణ వినియోగదారులపై భారం మోపిపోయినరు. ఎట్లా? వాళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి దేశంలో ప్రపంచమంతా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే మరి ఆయన వాళ్ళకి ఏమి పిచ్చి ఆలోచన వచ్చిందో, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి కోల్ యూసేజ్ ఇస్ మోర్, పొల్యూషన్ ఇస్ మోర్, పర్ యూనిట్ కాస్ట్ ఇస్ మోర్. అది వాళ్ళ కాంట్రిబ్యూషన్ పవర్ సెక్టర్లో. తత్తినంతా కూడా వాళ్ళు చెప్పేది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు పెట్టుకున్న సోలార్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్ మీద. అదర్ దాన్ భద్రాద్రి పవర్ ప్లాంట్, ఒక్క పవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ కూడా గత 10 ఏళ్లలో మొదలుపెట్టి పూర్తయింది లేదు. రెండోది ఇరిగేషన్ విషయంలో బ్రాడర్ ఇష్యూస్ మీకు చెప్పాలంటే, మాటికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా, మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు? ఏంటిది? ఇది మీ వల్లనే నాశనం అయింది. మొత్తం ఇరిగేషన్ నాశనం అయింది కేసీఆర్ వల్లనే. ఆయన ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా 10 ఏళ్ల పాటు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హైకాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు నేను రిపేర్ చేస్తా అంటే ఇది జోకా ఏంటిది అర్థమైతలేదు. ఆ విషయం కూడా నేను వివరంగా మాట్లాడతా. అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్. అటు గోదావరి మీదనేమో కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి, ఇటు కృష్ణా నది పైనేమో వాళ్ళు ఇప్పుడు అంకెలతో సాగు పెడతాం ఏ విధంగా గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో. నేను మాట మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్పి ముందుకు పోతా. ఎంత ఖర్చుతో కట్టినండి? 94,000 కోట్లు ఇప్పటికే ఖర్చు అయింది. 95,000 కోట్లు అనుకుంటా. ఇప్పుడు పూర్తి అవడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ ఎస్టిమేట్స్ ఎంతండి? 1,27,000 కోట్లు. ఇప్పుడు ఈ గ్యాప్లో ఇప్పుడు జరుగుతున్న సమయంలో బహుశా కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు అవుతుంది. అసలు దానికి ఏమీ కనీసం మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడి ఎంత ఖర్చు అయితేంది, నీళ్ళు తీసుకొస్తున్నాం అంటే ఇది మరి వారి విజ్ఞత ఏమున్నదో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. రెండోది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది ఏ రోజు? 21 అక్టోబర్ 2023. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అసలు మేము వచ్చింది, అధికారులు వచ్చింది, ప్రమాణ స్వీకారం చేసిందే డిసెంబర్ 7వ తారీఖున. అక్టోబర్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు నోరు మెదపలేదు కేసీఆర్. ఆన్ రికార్డ్ ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన లేకపోవడం వల్ల, మీ అన్నెసరీ జోక్యం వల్ల, మీ అవినీతి వల్ల, మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయినాయి. ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా గుదిబందగా మారింది.
మేము నీళ్ళు వదిలిపెట్టేవాడి అన్నది అసలు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీ టైంలోనే కూలిపోయి మీ టైంలోనే నీళ్ళు వదిలిపెట్టినరు. మేము అధికారంలో రాకముందే మేడిగడ్డ బ్యారేజ్ ఆ పిల్లర్స్ కొంగిపోయి నీళ్ళు వదిలిపెట్టినరు. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ వచ్చి భారత రాజ్యాంగం ప్రకారం యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారం క్రియేట్ చేసిన ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ ఉండాలి, ఏ విధంగా సేఫ్టీ చేయాలి, వాళ్ళు ఇదిగా ఈ బ్యారేజీల్లో నీళ్లు నిల్వ ఉంచడం ఇది ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు మేము రాకముందే వాళ్ళు సలహా ఇచ్చిండ్రు, నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఇప్పుడేదో ఓహో అక్కడ నీళ్ళు ఉంటే బాగుండు, ఉత్తర తెలంగాణలో పంట ఎండిపోయింది అంటే ఎస్ మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే మీ నాసిరకం పనుల వల్లనే పంట నష్టం జరిగింది, మీ వల్లనే. దాంట్లో అది నిస్సందేహం. అదేవిధంగా శాసనసభలో రోజుల పాటు మేము చర్చ జరిపినాం. మీరు కూడా రండి ఈ చర్చలో పాల్గొన్నాను. నీకే అంత తెలుసు అనుకుంటావు కదా. అసలు అది రాత్రి 4 గంటలకు టీవీ ఛానల్ మాట్లాడుతుంటే అంతా తనకే తెలుసు. మరి ఇంత నీకు తెలిసినా ప్రజలు నేను తిరస్కరించిండ్రు, అయిపోయింది. మిమ్మల్ని మీరు 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వచ్చిండ్రు, 39 నుంచి 25 ఎమ్మెల్యేలు మాతో చేరుతున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు వచ్చే సంఖ్య 0. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చాప్టరు. ఇక మీరు మాటికి ఏదేదో మాట్లాడితే కుదరదు. ఏదో మాకు 8 నుంచి 12 సీట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. అది అసలు జోక్ ఆఫ్ ద సెంచరీ. మీకు వచ్చే సీట్లు 0, మీకు 15 సీట్లో 3వ స్థానం డిపాజిట్ పోతున్నది. ఇక మళ్ళా మీరు ఆ కళల్లో మీరు జీవించడం కూడా ఇది మీరు అది మానుకోవాలని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. మిత్రులారా, గోదావరి నది జలాలపై అది ఇంకోటి పచ్చి అబద్ధం మాట్లాడాడు. అదేదో ప్రాణహిత చేవళ్ళ కిందట 14 టీఎంసీలట. అసలు ఇంత మరి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ విధంగా అబద్ధాలు మాట్లాడడం. ప్రాణహిత చేవళ్ళ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు ఏ విధంగా అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిందో దట్ ఈస్ ద బెస్ట్ డిజైన్. మాక్సిమం గ్రావిటీ ఫ్లో కింద 16 లక్షల ఎకరాలు పారే ప్రాజెక్టు. మీరు కేవలం మీ కకృతి కోసం ఓసారి 38,000 కోట్లు అంటారు, 38 కోట్లు ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్టు. దాని నుంచి ఒక అంకెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సిడబ్ల్యూసి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ ఫిగర్ మీద ఆమోదం ఇచ్చింది? 80,000 కోట్లు. ఈరోజు ఏ ఫిగర్ మీద అది పూర్తవుతుంది? 1,50,000 కోట్లు. 1.5 lakh crores. 1.5 lakh crores borrowings at 10% ఇంట్రెస్ట్. అంటే తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల దోపిడీ వల్ల శాశ్వతంగా ఆ ఆర్థిక భారం, ఆ రుణ భారం తెలంగాణ ప్రజల మీద పడబోతుంది. ఆ కొలాప్స్ అయింది కూడా వాళ్ళ కమిషన్ల కక్కుర్తితోనే. వాళ్ళ అవినీతి సామ్రాజ్యంలో మరి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్ కలిసి ఏం చేసిండ్రో మరి అందరి ముందు ఉంది అది కూలిపోయిన బ్యారేజ్. ఓకే, ఇది మనం చేస్తూ నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఫ్యాక్ట్స్ ఏమో వేరే విధంగా ఉన్నాయి. అది మాకే తెలివితేటలు ఉన్నాయి, మాకే సామర్థ్యం ఉన్న విధంగా ఉంటుంది. నేను చెప్తున్నా ఇలా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం క్యాబినెట్ మంత్రులుగా చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నాము. ప్రజల సంక్షేమం, ప్రజల మేలు కోరి అవినీతి రహిత ప్రభుత్వం నడిపిస్తున్నాము. మీ ప్రభుత్వం కంటే ప్రజలే అనుకుంటున్నారు. యాక్సెసిబిలిటీలో, పారదర్శకతలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్ అని అనుకుంటున్నారు. మరి మిత్రులారా, నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఆ తర్వాత మరి సహచర మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే కొన్ని అవాస్తవమైన ఆరోపణలు కూడా వారి మీద చేస్తున్నారు. కాబట్టి ఏదో ఈయన అసలు ఈయన కాంట్రాక్ట్ చేయలే, ఈయన ఏదో కాంట్రాక్ట్ చేస్తే కూలిపోయిందని ఒక
పూర్తిగా అబద్ధపు మాట. ఆదిత్య స్టార్ట్. ఒకటి ఫస్ట్ ఏమో కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీఆర్ఎస్ లీడర్స్ ప్రొక్యూర్మెంట్ మీద చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ప్రొక్యూర్మెంట్ కూడా, ఎందుకంటే నేను కన్సర్న్ మినిస్టర్ కూడా. సరే, ఇప్పుడు నేను జస్ట్ క్విక్గా కవర్ చేస్తా. జగన్ సాబ్ నేను చదివి వినిపిస్తా మీకు. ఇప్పుడు ఈ ఫిగర్స్ 23 ఏప్రిల్ 2024 అంటే నిన్న ఫిగర్స్. అప్రాక్సిమేట్లీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఈ ఇయర్కి ఇదే డేట్స్ ఉన్నాయి. ఇక దీంట్లో అయితే మనం వీ కెనాట్ గో రాంగ్. ఇప్పుడు టోటల్ సెంటర్స్ వాళ్ళ టైంలో 7031 పెడితే మేము ఆల్రెడీ 7200 పెట్టినాం ప్లాన్ సెంటర్స్. అచ్చా, 7200 ప్లాన్ సెంటర్స్ పెట్టినాము. వాళ్ళు 7031 ప్లాన్ సెంటర్స్ ఈ డేట్కి. వాళ్ళు ఈ డేట్కి ఓపెన్ చేసిన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 1320. మేము ఓపెన్ చేసిన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 7111. ఇప్పటి వరకు ఇదే డేట్ వరకు పోయిన సంవత్సరం వాళ్ళు ప్రొక్యూర్ చేసిన 1.98 lakh మెట్రిక్ టన్స్, మేము ప్రొక్యూర్ చేసింది 9.44 lakh మెట్రిక్ టన్స్. జేవీ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు కూడా వెల్కమ్ చేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. సేమ్ డే దిస్ ఇయర్ మేము 9.44 lakh మెట్రిక్ టన్స్ మేము ప్రొక్యూర్ చేస్తే, ఇదే డేట్కి వాళ్ళు 1.98 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేసి ఏదో అవుతుందంటే ఇక అబద్ధాలకి అంత ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్, డేట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా. పోయిన రబీకి వాళ్ళు 9 ఏప్రిల్ 2023కి వాళ్ళు ఓపెన్ చేసిన ప్రోగ్రామ్ సెంటర్స్ రబీ సీజన్కి. మేము ఒక 15 రోజుల ముందు 25 మార్చ్కే మేము ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినాం. అదేవిధంగా ఈ రోజుకి మేము 9.44 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేస్తే, వాళ్ళు ఇదే డేట్కి ప్రొక్యూర్ చేసింది 1.9 lakh మెట్రిక్ టన్స్. ఇది ప్రొక్యూర్మెంట్ విషయంలో తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకి మేము సంపూర్ణ హామీ ఇస్తున్నాం. ప్రతి గింజ మీరు తొందరపడి అమ్ముకో అవసరం లేదు. ప్రతి గింజ మేము ఎంఎస్పికి కొనుగోలు చేస్తామని చెప్పి మా ప్రభుత్వం తర్వాత హామీ ఇస్తున్నాం. నెక్స్ట్. ఓకే, అయితే స్టార్ట్ ది ఇరిగేషన్. ఓకే, కొన్ని, ఎందుకంటే మేము అందరం కూడా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎమ్మెల్యేలం. కృష్ణా నదీ జలాలు మా డైలీ ఇష్యూస్ కాబట్టి కృష్ణా నదీ జలాలపై ఆ పెద్ద మనిషి గతంలో మాట్లాడడం, వాళ్ళ మంత్రులు మాట్లాడడం, ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ కృష్ణా నదీ జలాలపై. అందుకని మేము అందరం అనుకుంటే, మేమందరం కూడా అసలు ఏ విధంగా కృష్ణా నదీ జలాలపై దోకా చేసింది కేసీఆర్, ఇన్కాంపిటెన్స్, అసమర్థత ప్రదర్శించింది కేసీఆర్, వాళ్ళు ఎట్లా చేసిండ్రు, మేము ఎట్లా చేస్తున్నాం, గతంలో ఏం జరిగింది అనే విషయం మేము కొద్దిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కృష్ణా వాటర్ ఇష్యూస్. నెక్స్ట్. సరే, నేను అందరూ వేరియస్ సబ్ హెడ్డింగ్స్ ఇది కవర్ చేస్తా, తొందరనే కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, నెక్స్ట్. ఓకే, కృష్ణా నదీ జలాల ఉపయోగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ హయాంలో ఎట్లా జరిగింది, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరిగిందో ఒకసారి మీరు లెక్కలు, ఇవన్నీ అఫీషియల్ లెక్కలు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్. ఒక మేజర్ 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 వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది 811 టీఎంసీ ఎన్ బ్లాక్ అలాట్మెంట్. అది ఏమీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కాదు, ఏరియా స్పెసిఫిక్ కాదు. ఈ 811 టీఎంసీ వీళ్ళు మరి వాళ్ళ తెలివి ఎక్కువనో లేకపోతే వాళ్ళ సమర్థత అంతేనో వారి అవగాహన లేకనో 2015 నుంచి నేను డేట్తో సాధిస్తున్నాను. ఎందుకంటే 18 జూన్ 2015 ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆనాటి అధికారులు పోయి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు
వాళ్ళు అడిగొచ్చిండ్రు, ఆంధ్రాకి 512 టీఎంసీలు కట్టబెట్టిండ్రు. అంటే అప్పుడు అంటారు కదా, ఓహో వీళ్ళకి ఏం తెలియదు, మేము ఇంత గొప్ప చేసినాం అంటే, ఈ గొప్ప చేసినవన్నీ ఈ విషయాలు. నెక్స్ట్ మరి అదేదో అధికారులు చేసిన అనుకుంటే, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పోయినప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 299 టీఎంసీ మనకి, 512 టీఎంసీలు వాళ్ళకి అడిగొచ్చాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015 నుంచి మొన్న దిగిపోయే సంవత్సరం ముందు వరకు మనకి 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు అడుగుతూ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతులకి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగానికి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి శాశ్వతంగా నష్టం చేసింది కేసీఆర్ అని ప్రభుత్వం చెప్పి నేను ఈ లెక్కలు మీ ముందు ఉంచుతున్నా. నెక్స్ట్ సరే, ఇది ఉండని ఆదిత్య కూడా లాస్ట్ స్లైడ్ వేర్ మన ప్రభుత్వం ఏమి అడిగిందో ఇప్పుడు అది చూపెట్టు. అంటే వాళ్ళు 299 టీఎంసీలు అడిగితే మేమేం అడిగినామో మేము ముందు చెప్తలేను. ఇప్పుడు మేము అధికారంలో వచ్చిన ఈ 3-4 నెలల్లో దాని ప్రకారమే అది ఫిగర్స్ ఇది కాదు లాస్ట్లో ఉంటే చూడు, హౌ మచ్ ఆఫ్ టీఎంసీ వి వాస్ నౌ, స్టేట్మెంట్ ఆఫ్ కేసు ఇది పెట్టు. సి వాళ్ళేమో 299 టీఎంసీలు మనకి, 512 టీఎంసీలు కేసీఆర్ రాసిచ్చేసాడు. మేము వచ్చి ఇది సరియైన వాదన కాదు, 70% క్యాచ్మెంట్ ఏరియా మనది, 70% మనకు రావాలని చెప్పి ఇప్పుడు మేము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 కింద మేము కేసు వేసినాము. 75% డిపెండబిలిటీ అయితే మనకి అందులో 811 టీఎంసీలో 70% రావాలి మనకి. అది 550 టీఎంసీ అని మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినాము. అంటే వాళ్ళు 299 అడిగితే మేము మరి 555 టీఎంసీ అడిగినాము. అదేవిధంగా 65% డిపెండబిలిటీకి 120, అదేవిధంగా యావరేజ్ ఫ్లోస్ మీద మేము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పై ఇప్పుడు ఢిల్లీలో చాలా సమర్థవంతంగా పూర్తి అవగాహనతో, గత ప్రభుత్వము కేసీఆర్ మరి వాళ్ళకి అవగాహన లేక తెలంగాణ ఇంట్రెస్ట్ తాకట్టు పెట్టిన వాళ్ళు, మేము దాన్ని ఇప్పుడు సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఓకే, అది గో బ్యాక్ టు ద ఒరిజినల్ స్లైడ్ 2. సరే, కొన్ని విషయాలు గత 10 ఏళ్ళు కృష్ణా జలాలపై వాళ్ళు ఎట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వీళ్ళున్న 10 ఏళ్ళు కూడా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మనకి అలకేట్ అయిన నీళ్లు కూడా ఏ విధంగా ఉపయోగించలేదో ఇది అఫీషియల్ ఫిగర్స్. అంటే 2022-23లో 54 టీఎంసీలు మైనస్ మనకి అలాట్ చేసిన దానికంటే తక్కువ యూటిలైజేషన్. 21-22లో -53 టీఎంసీ, 2021లో -65 టీఎంసీ, 19-20లో -55 టీఎంసీ. ఈ విధంగా మనకి అలాటెడ్ షేర్లో కూడా అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకోలేకపోయింది. మీకు ఎవరికి కావాలన్నా ఈ ఫిగర్స్ మేము ఇస్తాం. దిస్ ఇస్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. దీంట్లో ఏమి మా వర్షను అంటే మేము చెప్పే విషయం కాదు. నెక్స్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్లో అదేదో ఓహో మేము ఉన్నప్పుడు నాగార్జున సాగర్ గొప్పగా నడిపించినాం, మీరు ఏది చేస్తలేదని మాటికి మాట్లాడతారు. వాళ్ళున్న 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాళ్ళ అలకేటెడ్ నీటి కంటే ప్రతి సంవత్సరం ఎక్కువ తీసుకున్నారు. మేము వచ్చినాకనే ఇది ఆగింది. ఇది అబద్ధాలు చెప్పి మరి కేసీఆర్ అబద్ధాలు చెప్పినా, జగదీష్ రెడ్డి అబద్ధాలు చెప్పినా ఇది వాస్తవం కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఓకే, ఏ విధంగా వీళ్ళు ఏమన్నారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణం ఏంటి? నీటి కేటాయింపుల్లో, నీటి ఉపయోగంలో మనకు అన్యాయం జరుగుతుందని. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే
తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ జలాల విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినకనే ఎక్కువ దోపిడీ జరిగింది. మరి ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దోస్తి వలన, లేకపోతే ఆయనకి అర్థం కాకనా, లేకపోతే విషయ పరిజ్ఞానం లేకనా, మరి దాని మీద మేము కమెంట్ చేయము. కానీ నేను ఉన్న ఫ్యాక్ట్స్ మేము ముందు ఉంచుతా. 2017 2014 తర్వాత మల్యాల పంప్ హౌస్ దగ్గర కెపాసిటీ 3850 క్యూసెక్ల నుంచి 300 క్యూసెక్స్ కి పెంచడం జరిగింది. ఇది కృష్ణా నది జలాలు శ్రీశైలం రాకముందు బ్యాక్ వాటర్స్ నుంచి. అది కూడా ఎక్కడ లెవెల్ 798 ఫీట్ మీద తీసుకుపోతున్నారు. ఇది అంటే హంద్రీనివా ప్రాజెక్ట్కి టోటల్ డ్రాయల్ కేబిలిటీస్ 12,600 క్యూసెక్స్, 1.09 టీఎంసీ పర్ డే. ఇది వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణానది జలాలకి ఇది ఏర్పడ్డది. ఆనాటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది 8 సెప్టెంబర్ 2017 ఆ స్కీమ్ ప్రారంభించింది. నెక్స్ట్ అసలు వీళ్ళు ఎప్పుడు రెస్పాన్స్ ఇచ్చిండ్రు? 2018లో ప్రధానమంత్రికి వీళ్ళ అధికారంలో వచ్చింది జూన్ 2, 2014. 26 డిసెంబర్ 2018కి అప్పుడు ప్రధానమంత్రికి రాసిండ్రు. సెక్షన్ 3 కింద కంప్లైంట్ చేసి ఈ ట్రిబ్యునల్ స్కోపు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఉంచారంటే, అంటే 4 ఏళ్ళు పట్టింది వాళ్ళకి తెలివి రావడానికి, అసలు ఈ విషయంలో మరి యాక్ట్ కావడానికి. నెక్స్ట్ మరి ఇప్పుడు వాళ్ళు పదే అంటారు అసలు మేము ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లయింది అట్లయింది అని. నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు, ఎంత మరి వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళతో వీళ్ళు కుమ్మక్క, వీళ్ళు కాన్స్పిరసీ చేసినరా, వీళ్ళ వల్ల ఎంత తెలంగాణకు నష్టం జరిగిందో మీకు నేను ఫిగర్ ద్వారా చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11,000 క్యూసెక్లు తీసుకుపోతుండే. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2005లో 44,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి ఎక్స్పాన్షన్ చేశారు. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చాలా మంది వ్యతిరేకించాము. కానీ అత్యంత దుర్మార్గం ఏంటంటే, ఇటువంటి సంఘటనల వల్లనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోరడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుందని. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోతిరెడ్డిపాడు నుంచి ఆ కెపాసిటీ ఎన్హాన్స్ ఇప్పుడు 92,000 క్యూసెక్లకి ఎన్హాన్స్ చేయబడుతుంది. అంటే 8 టీఎంసీ పర్ డే. ఇది నార్మల్లీ నీళ్ళు ఎక్కడికి రావాలి? శ్రీశైలం నుంచి బై గ్రావిటీ నాగాన్ సాగర్ రావాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రావాల్సిన నీళ్లు వాళ్ళు డ్రా చేసుకుంటూ పోతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ప్రగతి భవన్ వచ్చి, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్స్లో మేము ఇద్దరం కలిసి చాలా హలాయి బలాయి, చాలా విందులు విలాసాలు అయిపోయాక మేము గోదావరి కృష్ణా జలాలు ఎట్లా పంచుకోవాలో డిస్కషన్ చేసినట్టుగా ప్రెస్ నోట్ వచ్చింది. అసలు ఏం డిస్కస్ చేసిండ్రో ఏమో కానీ మొత్తము కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ని కడుతున్నారు. రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కట్టిన తర్వాత వీళ్ళు బాటమ్ ఆఫ్ ద రిజర్వాయర్, శ్రీశైలం రిజర్వాయర్ బాటమ్ 797 ఫీట్కి ఆ రిజర్వాయర్ కడుతున్నారు. మొత్తం ఇనిషియల్ మాన్సూన్ ఫ్లోస్ కూడా అంతా ఆంధ్రాకి పోతాయి. ఇది ఏ విధంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై కేసీఆర్ వాళ్ళతో కాన్స్పిరసీ చేసి కట్టనిచ్చిండో మీకు చూపెడతాం. నెక్స్ట్ ఇప్పుడు 2020లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 5 ఆగస్ట్ 2020లో ప్లాన్ అయింది. బట్ ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి చీఫ్ సెక్రటరీతో ఒక వారం రోజుల ముందు
సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయించి మీటింగు పోస్ట్పోన్ చేయమని అడిగిండు. ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేయించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ పూర్తి చేయించి టెండర్ సైన్ చేసేసి అంత ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నారు. మళ్ళీ ఎవరికేమి లావాదేవీలో ఏం జరిగిందో కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇంతకంటే పెద్ద ద్రోహం మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాను. The then government of Telangana indirectly helped Andhra Pradesh by speaking postponement of Apex Council meeting after closing the bids of Rayalaseema lift irrigation scheme only to facilitate smooth tendering process. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇన్ టైం సెంట్రల్ గవర్నమెంట్ పిలిచినట్టు జరుగుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టే ఇచ్చి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికప్పుడే మరి ఆగిపోయేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేసు కూడా వేయలే. మహబూబ్ నగర్ జిల్లా నివాసి యొక్క గోవినోళ్ళ శ్రీనివాస్ అని ఎన్జిటీలు వేసి స్టే తీసుకొచ్చిండు. ఇప్పుడు అయినా సరే అది పని జరుగుతూనే పోయింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 8 ఆగస్టు 2013లో జియో ఇచ్చిందో ఇప్పుడు దానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం ఒకే స్థాయిలో ఒకే లెవెల్లో ట్రీట్ చేస్తున్నాయి. అసలు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వీళ్ళు అధికారంలో 2 జూన్ 2014లో వచ్చి 2019 వరకు పూర్తి చేస్తుంటే మనకి కృష్ణా జలాల నీటి కేటాయింపులో ఇంకా మచ్ బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్ సరే ఇది అవసరం లేదు. ఎప్పుడు నెక్స్ట్ ఓకే ఒకటి ఇప్పుడు ఎప్పుడు అంటారు కదా మేము వచ్చేది చేసినామని ఎంత గ్లేరింగ్గా ఎంత ఒక కాన్స్పిరసీ ఆలోచనతో ఇది కృష్ణా నదీ జలాల యొక్క వాటర్ డ్రావల్ కెపాసిటీసు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతను మేము పూర్తి బ్రేకప్ ఇచ్చినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కృష్ణా నదీ జలాలు 4.1 టీఎంసీ పర్ డే వాటర్ డ్రావల్ కెపాసిటీ బిఫోర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇప్పుడు కృష్ణా వాటర్ డ్రావల్ కెపాసిటీ శ్రీశైలం నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 9.6 టీఎంసీ పర్ డే జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. పర్ డే ప్రతిరోజు. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4.1 టీఎంసీ పర్ డే ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే హయాంలో వాటర్ డ్రాయల్ కెపాసిటీ ఆఫ్ కృష్ణా రివర్ ఫ్రమ్ శ్రీశైలం ఇప్పుడు 9.6 టీఎంసీ పర్ డే రావడం మీరు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎన్ని నీళ్ళు పోతున్నాయో ఎవ్రీ డే 1,11,500 కెపాసిటీ క్యూసెక్స్ నీళ్లు అప్రాక్సిమేట్లీ 9.5 టీఎంసీ పర్ డే. ఇది మనకు రావాల్సిన నీళ్ళు ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరిగింది, మేమేదో గొప్ప చేసినాం. మేము లెక్కలతో సహా చెప్తున్నాం ఈరోజు. దిస్ ఈజ్ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్, బోత్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు జగారెడ్డి గారు మీరు కూడా గమనించాలి, ఇది 2004 నుంచి 2014 వరకు శ్రీశైలం నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ ఇల్లీగల్గా తరలించిన నీళ్లు 10 ఏళ్లలో మేము ఎవ్రీ ఇయర్ లెక్క చేసి పెట్టినాం. ఇక్కడ 727 టీఎంసీ 2004 to 2014. ఈ పెద్ద మనిషి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 2014 నుంచి 2024 వరకు అవుట్ ఆఫ్ బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ 1200 టీఎంసీ అయింది. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి వెంకయ్య రూఢుడిది. ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ కృష్ణా బేసిన్ తీసుకుపోయింది. అంతకుముందు 10 ఏళ్లలో 2004 నుంచి
14 వరకు 727.15 టీఎంసీ. ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అసమర్థగా, ఎంత కాన్స్పిరసీతో వర్క్ చేసినంటే, అప్పుడు 727 టీఎంసీఏ ఇల్లీగల్ తీసుకుపోయిందంటే ఈ 10 ఏళ్లలో 1201.54 టీఎంసీ తీసుకుపోయినరు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్. ఓకే, నెక్స్ట్ ఎన్ఎస్పి టేల్ పాండ్ ఇష్యూ. మీరు గత 2-3 రోజులు చూస్తున్నారు. నెక్స్ట్ సైడ్ పెట్టు. అది ఇప్పుడు ఎన్ఎస్పి టేల్ పాండ్లో వాటర్ కన్జంప్షను నార్మలీ ఈ పంపింగ్ వాటర్కి ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం వాడతారు. ఓహో, వీళ్ళకేం తెలియదు, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతుంటే గుండ్ల పొగ చూసుడు ఇది అన్నది నేను టీవీలో. అరే, తెలివి ఎక్కువ మీరితే మీకు అట్నే ఉంటుంది. ఎన్ఎస్పి టేల్ పాండ్ నీళ్లు ఏమి తీసుకుపోయినరో ఇమ్మీడియట్గా గంటల్లోపు మేము కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలియజేసి ఎన్ఎస్పి టేల్ పాండ్ నుంచి తీసుకుపోయిన నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి కేటాయించిన నీటి కేటాయింపులో పెట్టినము. ఉదాహరణకి ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా ఇది 5.5, ఇది డ్రింకింగ్ వాటర్ కింద 5.5 టీఎంసీ రైట్ కెనాల్కి ఆంధ్రప్రదేశ్కి, 8.5 టీఎంసీ లెఫ్ట్ కెనాల్కి మనకి కేఆర్ఎంబి మొన్న ఈ మధ్యనే కేటాయింపు చేసింది, లార్జ్లీ డ్రింకింగ్ వాటర్. మేము ఇమ్మీడియట్గా వాళ్ళు టేల్ పాండ్కి వెళ్ళి తీసుకుపోయిన 4 టీఎంసీ ఈ 5.5లో భాగమే నిరూపించి ఇది ఆంధ్రాకి పోయే నాగాన్ సాగర్ వాటర్లో డిడక్ట్ చేయించినము. ఆ విధంగా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు లెటర్ కూడా ఇష్యూ చేసింది. దీనికి ఆ పెద్ద మనిషి తెలుసో తెలియకనో నేను ఏమేమి మాట్లాడిండు. ఓకే, నెక్స్ట్ నల్గొండ జిల్లా విషయం మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏదో మిర్యాలగూడ, సూర్యాపేట ఇవన్నీ పోయి ఏదేదో మాట్లాడుతున్నారు. ఎస్, అది డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ అండి. పూర్తిగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్, మేమేదో చేసినాం అంటాడు. అసలు డిండి లిఫ్టిగేషన్ స్కీము ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి వాటర్ సోర్స్ ఫైనలైజ్ చేయలే, అసలు ఏం ప్రోగ్రెస్ లేదు నీళ్ళ. అండ్ డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ లార్జ్లీ సర్వింగ్ ఫ్లోరైడ్ అండ్ డ్రౌట్ ఎఫెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ నల్గొండ. ఈరోజు కేసీఆర్ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాకి ద్రోహం చేసిన వల్ల డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ యథావిధిగా మిగిలిపోయింది, అట్నే ఆగిపోయింది. నాకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అవకాశం వచ్చింది. ఈరోజు మీ అందరి ముందు నేను మాటిస్తున్నా, ఈ టర్మ్లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తాం. చివరి ఆయకట్టు వరకు, చివరి గ్రామాల వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఎస్ఎల్బిసి టనల్ స్కీమ్. అసలు ఆ టనలు 10 ఏళ్లలో వీళ్ళు 11 కిలోమీటర్లు చేసిండ్రు. ఈ పెద్ద మనిషి ఏమన్నాడంటే ఆడ కుర్చేసుకొని చేస్తాడు, కుర్చేసుకొని కూర్చొని టనల్ పూర్తి చేస్తాడు. చేయలే. ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా కేసీఆర్ వల్ల, కేసీఆర్ ప్రభుత్వం వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి అన్యాయం జరిగింది. అది ఇప్పుడు మేము సెటిరైట్ చేయబోతున్నాము. తూచా తప్పకుండా ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా ఈ టర్మ్లో పూర్తి చేయబోతున్నాము. ఇప్పుడు ఎంత నష్టం అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకి, తెలంగాణకి, ఇది గ్రావిటీ నుంచి 4 లక్షల ఎకరాలకి నావాల్సిన నీళ్లు ఇది ఈ కేసీఆర్ వల్ల, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్ట్రీ వల్ల, ఆయన గవర్నమెంట్ వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాకి, తెలంగాణకి అన్యాయం జరిగింది. ఇది సుమారు 4 లక్షల ఎకరాలకి వచ్చే ఆయకట్టు. ఇది పెద్ద ప్రోగ్రెస్ కాలే వాళ్ళ టైంలో. నేను ఎందుకు చెప్తున్నానంటే కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఎస్ఎల్బిసి టన్నల్ పనులు పూర్తి చేస్తే ఇట్స్ ఎ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ జస్టిస్ ఫర్ తెలంగాణ. మేము తప్పనిసరిగా పూర్తి చేస్తాము అనే విధంగా మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి మాటిస్తున్నాము. నెక్స్ట్
దీని మీద ఉదయ సముద్రం అండ్ బ్రాహ్మణ వెల్లెంల మీద వెంకటరెడ్డి గారు నేను మాట్లాడదు పూర్తిగా అది నెగ్లెక్ట్ చేయబడ్డది. 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే స్కీము ఈ 10 ఏళ్ల పాటు ప్రోగ్రెస్ లేదు. ఈ స్కీమ్ కూడా 100% పూర్తి చేయబోతున్నాము. కేసీఆర్ హయాంలో ఈ స్కీమ్ కూడా అన్యాయం జరిగింది. నెక్స్ట్ సరే, ఇది నిన్న ఆయన మాట అన్నాడు, వీళ్ళు కేఆర్ఎంబికి అప్పచెప్పినరు, మేము కొట్లాడినాం. అసలు అంతకంటే పచ్చి అబద్ధాలు మరొకటి ఉండదు. ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న ఆయన్నే ఇరిగేషన్ మినిస్టరు. మీరు అప్పచెప్పబోతే మేము వచ్చిన కాపినం దాన్ని మేము పారదర్శకంగా శాసనసభలో తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినాము. మరి ఆ తెలివితేటలు మీకు ఎందుకు లేకపోయినాయి? వీళ్ళు 2015 నుంచి 2023 వరకు పలు సందర్భాల్లో కేసీఆర్తో సహా మరి వాళ్ళ మంత్రులు వాళ్ళ అధికారులు పోయి ఈ కృష్ణా రివర్ ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి అప్పచెప్తామని చెప్పి లిఖితపూర్వంగా ఇచ్చొచ్చి నిన్న అంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అది పూర్తిగా ఖండిస్తున్నా. నేను అంటే శాసనసభలో కూడా చెప్పినా మళ్ళీ మీకు చెప్తున్నా, మేము అధికారంలోకి 7 డిసెంబర్ మేము 2023 అధికారంలోకి వచ్చినాం. 1 డిసెంబర్ వీరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వారి కార్యదర్శి ఇరిగేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ లేఖ రాసింది. యూఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ డోటెడ్ సో అండ్ సో సో అండ్ సో. అంటే వీళ్ళు ఒప్పుకొని అదేదో తెలివితేటలు ఎక్కువనా లేకపోతే ఒకటే అబద్ధం మళ్ళీ 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 మాట్లాడితే జనం నమ్ముతానుకుంటారు. వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్. మీలాగేదో డాంబికాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి గ్రౌండ్లో పని చేయకుండా ఉండేవాళ్ళం కాదు. చాలా సమర్థవంతంగా తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ కాపాడుతున్నాం, కాపాడబోతున్నాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొన్ని జస్ట్ క్విక్గా రన్ చేస్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ విధంగా అన్యాయం జరిగిందంటే, ఇప్పుడు అలాట్ అయిన వాటరు యావరేజ్ రాష్ట్రం 113 టీఎంసీ, యావరేజ్ యూటిలైజేషన్ 76 టీఎంసీ. నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ తూచా తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము ఈ టర్మ్ అయిపోయేసరికి 13,50,494 ఎకరాలకి ఆయకట్టుకి ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి 13.5 lakh ఎకర్స్కి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ద్వారా మరి సాగునీరు ఇవ్వబోతున్నాము. ఈ గత 10 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి కేసీఆర్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం మోసం జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో. అది సెట్ రైట్ చేసి మేము ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి సామర్థ్యంతో నడిచేట్టుగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. మరి మీకు ఇది వాటర్ అలాట్మెంటు ఆయకట్టు టోటల్ ఆయకట్ 13.50494 మరి 13.50 lakh ఎకర్స్ మేము ఈ టర్మ్ ఎండ్ లోపల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ నేను ఒకటే ఈ విషయం ఈ స్లైడ్లో మీకు హైలైట్ చేస్తున్నా. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ నుంచి కానీ 811 టీఎంసీలో 299 టీఎంసీలు అడిగితే మేము పోయి అది కాదు గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము 555 టీఎంసీలు అడుగుతున్నాం అని చెప్పి ఒక సీనియర్ అడ్వకేట్ పెట్టి కేడబ్ల్యూడిటీలో మా వాదన 20 మార్చి 2024కి మొన్న వినిపించినాము. నెక్స్ట్ హియరింగ్ 29 ఏప్రిల్ ఈ నెలకున్నది. తప్పనిసరిగా కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 ముందు మేము తెలంగాణ యొక్క వాదన తెలంగాణ ఒక రైట్ గురించి గట్టిగా పోరాడి మేము మన హక్కు సాధించుకునే పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నాం. నెక్స్ట్
సరే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా విషయంలో మరి తప్పనిసరిగా ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడానికి అన్ని చర్యలు ఒక వార్ ఫుటింగ్లో తీసుకుంటాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ సరే ఇక నేను ఆల్రెడీ ఇది వేరియస్ పాయింట్స్లో అర్లియర్ గవర్నమెంట్ ఫెయిలియర్స్ కవర్ చేసిన. కేఆర్ఎంబి మీద ముందు ఫెయిల్ అయినరు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఫెయిల్ అయినరు. ఇప్పుడు ఏదో అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి 4 గంటలు మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. ఓకే నెక్స్ట్ ఒక విషయం చెప్తా. ఆయన ఏమంటాడు, నిన్న 30-40 లక్షల ఎకరాల గట కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నట. అంటే ఇది ఎంత పచ్చి అబద్ధాలంటే అందుకోసమే నేను ఇది శాసనసభలో కూడా నేను ఇది ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంటు. అదే డాక్యుమెంట్ మళ్ళీ మీకు చెప్తున్నా. టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ ఇన్ 5 years, 5 ఏళ్లలో 163 టీఎంసీలు, in which water has gone back from Yellampelli, Annanam, Sundilla 51 TMC, A-B 112 TMC, రంగనాయక్ సాగర్లో స్టోర్ చేసింది, మల్లన్న సాగర్లో స్టోర్ చేసింది, కొండపోచమ్మ సాగర్లో స్టోర్ చేసింది తీసేస్తే నెట్ వాటర్ 75 TMC, ట్రాన్స్మిషన్ లాసెస్ 10 TMC. ఇది తక్కువ సైడే తీసుకున్నాం. అంటే 5 ఏళ్ల పాటు 65 TMC పర్ ఎకర్. మీరు పర్ టీఎంసీ 10,000 ఎకరాలు అనుకుంటే మొత్తం స్టెబిలైజేషన్కి ఈయన 30-40 లక్షల ఎకరాలు కదా, 130,000 ఎకరాలు. ఇది సైంటిఫిక్ ఫిగర్స్, ఇది దీంట్లో ఏం ట్యాంపరింగ్ లేదు, ఇది అఫీషియల్ ఫిగర్స్. మీరు సంవత్సరానికి 130,000 ఎకరాలు ఇస్తూ 30-40 లక్షల ఎకరాలు చెప్పడం ఎంత దుర్మార్గం, ఎంత మరి దిగజారిపోయిన కేసీఆర్ ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది యాక్చువల్ ఫిగర్స్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ. అంటే ఆ పంపులు నడుస్తే అన్న తెలిసే విషయమే కదా, దాని నుంచి తీసిన ఫిగర్స్ ఇవి. ఓకే నెక్స్ట్